ఎక్కడ జరుగుతుంది అన్నటువంటి ఒక ఏమక్కర్లా అడవి మొత్తం సీసీ క్యామ్స్తో పాటు ఇప్పుడు కొత్త సిస్టమ్స్ వచ్చినాయి. అయితే ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ లేకుండా సీసీ క్యామ్స్ ఏం పెట్టుకుంటారు? అడవిల్లో అక్కడక్కడ దాన్ని ఏమంటారు శాటిలైట్ టవర్స్ పెట్టించి అక్కడ దాని ఆధారంగా సీసీ క్యామ్స్ పెట్టించి ఇప్పుడు కొన్ని సీసీ క్యామ్స్ ఏంటంటే 3000 4000 ఉంటుంది. అవి రొటేట్ అవుతాయి. ఆ రొటేట్ తో పాటుగా దాంట్లో అక్కడ కింద సౌండ్ మనకి వినబడుతుంది, మనం ఆడియో కూడా అక్కడ మాట్లాడచ్చు. అట్లాంటి కొని పెట్టేస్తే అవి బల్క్ లో కొంటే 2500 వస్తాయి. అది ఆ సర్వమంగళం అడవులంతా ఎక్కడైతే ఇప్పుడు ఈ అడవులు ఎక్కడైతే ఉన్నాయో శేషాచలం అడవులు ఎక్కడైతే ఈ ఎర్ర చందనం దొంగలు ఉన్నాయో ఆ ఏరియాలన్నిట్లో పెట్టి ఆ ఏరియాలో ముందు సెల్ టవర్ వేయించడం పెద్ద కష్టం కాదు పవన్ కళ్యాణ్ అనుకుంటే. అట్లాంటి పెట్టించి ఇది చేయించారనుకోండి అటవీ శాఖ నిధుల నుంచి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి అక్కడ, చేయిస్తే ఎవడన్నా చేస్తుంటే ఇక్కడ నుంచి ఆన్లైన్లో చెక్ చేయొచ్చు. వెంటనే ఆ మైకులోనే చెప్పచ్చు ఎరా ఏం చేస్తున్నా, లేకపోతే అక్కడ అటవీ శాఖ పరిగెత్తుకెళ్ళి పట్టుకోవచ్చు. ఇది కొత్తగా కనిపెట్టాలి కానీ పాతదాన్ని రాజకీయం చేస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. అదే కదా, ఎందుకంటే చేసేవాడు చేస్తూనే ఉంటాడు. రెండోది పెద్దిరెడ్డికి అది లింకప్ చేయడం దండగా నన్ను అడిగితే. అదే అంటున్నాను, ఎందుకంటే పెద్దిరెడ్డిది నువ్వు మిగతాది మాట్లాడు, అక్కడ రౌడీజం నేనే చెప్పే చాలాసార్లు, అక్కడ ఆయన పేరు చెప్పుకుని బోల్డ్ అంతమంది చేస్తారు. రౌడీజం ఎట్టుంటుందో బెజవాడలో కానీ ఇది నేను చెప్పాను కదా, వాళ్ళ పేరు చెప్పుకుని రౌడీజాలు చేస్తారు, అవతల వాళ్ళని వేధిస్తారు, హింసిస్తారు, ఆస్తులు లాక్కుంటుంటారు. అవి మాట్లాడు తప్పులే, కానీ ఎర్రచందనం దొంగలు ఇట్లాంటి వేస్ట్. దానికి పరువు నష్టం వేస్తే సాక్ష్యాలు చూపించాలి.